ఈ వారం 'తండేల్' సినిమా రిలీజ్ అవుతుంది. కానీ పెద్దగా బజ్ లేదు. మీరు సినిమా ఎఫ్‌డిఎఫ్ఎస్ చూస్తారా? లేదా మన రివ్యూ చూసి వెళ్తారా? కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ 'తండేల్' రివ్యూ రిలీజ్ రోజు 8 AM లోపే వేస్తాం. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని రెడీగా ఉండండి. 'కోబలి' ఈ టైటిల్ వింటే నాకు ఎడ్రలిన్ రష్, గూస్ బంప్స్ ఇంకా ఏవుంటే వచ్చేస్తాయి. ఎందుకంటే ఇదే టైటిల్‌తో పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రమ్ గారి సినిమా ఒకటి రావాలి. బట్ ఎందుకో అది సెట్స్ మీదకి వెళ్ళలేదు. ఇప్పుడే అదే టైటిల్‌తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు ఓటీటీ వెబ్ సిరీస్ వచ్చింది. టోటల్ రన్ టైమ్ అప్రాక్సిమేట్‌లీ 3 అవర్స్ 40 మినిట్స్ ఉండొచ్చు. మరి ఇది అంత వర్తా కాదా తెలుసుకోబోయే ముందు ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్‌గా ఇస్తున్నా. కొట్టిపారని చెప్తా. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. శ్రీను ఒక మెకానిక్. తనకి తన ఫ్యామిలీయే ప్రాణం. అయితే శ్రీను వాళ్ళ అన్న గోపి అండ్ శ్రీను తమ్ముడు రాము ఇద్దరూ విడివిడిగా కొన్ని తప్పులు చేసి శ్రీను మొత్తం కుటుంబాన్ని డేంజర్‌లో పడేస్తారు. ఇప్పుడు శ్రీను తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడనేది ఈ సిరీస్ రిమైనింగ్ స్టోరీ అనమాట. ఇప్పుడు పాజిటివ్ స్టార్ట్ చేస్తే అసలు సిరీస్‌లో పాజిటివ్ పాయింట్స్ ఏమున్నాయని అరగంట ఆలోచించినా, ఆ అరగంట ఒకే ఒక పాయింట్ తడుతుంది. అదే ట్విస్ట్ ఓకే, ఓకే అనిపించింది క్లైమాక్స్‌లో. ఆ ఓకే, ఓకే అనిపించిన క్లైమాక్స్ ట్విస్టే సిరీస్‌కి పాజిటివ్ పాయింట్. ఈరోజంతా ఎంత ఆలోచించినా కూడా ఇంకొక పాయింట్ దొరకదని అర్థమైపోయింది కాబట్టి ఇంకిప్పుడు నెగెటివ్ స్టార్ట్ చేసేద్దామే. ముందు టైటిల్‌తో స్టార్ట్ చేద్దాం. కోబల్ అంటే అమ్మవారికి బలివ్వడం అని కోబలి అని అంటారనమాట. అయితే టైటిల్‌కి, సీరీస్‌కి సంబంధమే లేదు. ఫస్ట్ ఎపిసోడ్‌లో జాతరలో ఒకడిని చంపినందుకు ఆ టైటిల్ పెట్టడం అంటే అస్సలు యాక్సెప్టబులే కాదు. మర్చిపోయా. ఉంది టైటిల్‌కి రీజన్ ఉంది. అదే సీరీస్ చూసేటప్పుడు మనల్ని బలిచ్చేస్తారనమాట. అదే టైటిల్‌కి అర్థం. స్టోరీ ఉంటదబ్బా! ఉంటది. అబ్బబ్బబ్బబ్బా! ఇంత వీక్ స్టోరీని రీసెంట్ టైమ్స్‌లో నేను చూసిందే లేదు. ఇది క్యారెక్టర్స్ చేసే పనుల వల్ల ఫార్మ్ అయ్యే స్టోరీ. కానీ ఆ క్యారెక్టర్ చేసే పనులకి ఒక అర్థం ఉండదండి. అసలు ఎంత తలతిక్కలుగా రాసుకున్నారంటే, ఎవడు ఎందుకు వస్తాడో, హీరో ఎటు పోయాడో, సడెన్‌గా హీరో ఎటు నుండి ఎటొస్తాడో, అసలు ఆ లింక్ ఉంటది మాస్టరు, ఒక ఫ్లో ఉండదు. సోది అని అనిపించింది నాకైతే. హీరోకి, విలన్‌కి ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటది. ఆ కాన్ఫ్లిక్ట్ కోసం ఏదేదో చేస్తూ ఉంటారు. ఆ విలన్ మోర్ దెన్ 80 మర్డర్స్ చేస్తే అసలేంటా మర్డర్స్? ఆ కేసులేంటి? ఆ ఊర్లో ఏం జరుగుతుందని అసలు ఏ విషయంలో కూడా సరిగ్గా ఉండదు. అసలు స్టోరీయే లేకుండా ఈచ్ ఎపిసోడ్ 25 నిమిషాలు. 25x8 200 నిమిషాలు. నేను మ్యాథ్స్‌లో కొంచెం వీకు. స్టోరీయే లేకుండా మోర్ దెన్ 3 అవర్స్ కాంటెంట్ తీశారంటే వాహ్! వాహ్! ఒక సీన్‌లో ఒక క్యారెక్టర్‌ని చంపేస్తారు. ఓకే. చంపేశారు. అయిపోయింది కదా! లేదు. ఎలా చంపారో కూడా మళ్ళీ చూపిస్తారు. ప్రతి దానికి లాగు. అసలు ఫస్ట్ ఎపిసోడ్‌లో క్యారెక్టర్స్‌ని రివీలే చేయకుండా అంతసేపు ఫైట్ పెట్టినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. ఐ డిడ్ ఎ మిస్టేక్ అని. మామూలు మిస్టేక్ కాదు. బ్లండర్ అది. ఈ సీరీస్ ఎప్పుడు వర్కౌట్ అయ్యేదంటే క్యారెక్టర్స్ మీద మనకి సింపతి వస్తే, ఆ క్యారెక్టర్స్‌కి ఎదురవుతున్న కష్టాలు మనకి కనెక్ట్ అయితే, పోనీ అట్‌లీస్ట్ కన్విన్సింగ్‌గా అనిపిస్తే, సర్లే ఏదో ట్రై చేశారు, బానే ఉందనిపించేది. కానీ సీరీస్‌లో ఉండే పాజిటివ్ క్యారెక్టర్స్ త్వరగా చచ్చిపోతే బాగుండనుకుంటాం. ఎందుకంటే అప్పుడే కదా సీరీస్ త్వరగా అయిపోయేది. హీరో ఫ్యామిలీని చంపడానికి విలన్లు వెళ్ళినప్పుడు ఎలాగోలా హైడ్ అండ్ సీక్‌లు ఆడుకొని తెలిసిన వాళ్ళ ఇంట్లోకి దూరి తప్పించుకుంటారు. అయితే అంత థ్రెట్ ఉందని తెలిసి కూడా ఆ ఫ్యామిలీ మెంబర్‌లో ఒకడు షాప్‌కొచ్చి దొరికిపోతాడు. మళ్ళీ హైడ్ అండ్ సీక్ గేమ్ స్టార్ట్. రివ్యూ రాస్తున్నప్పుడు పేరాలు పెరుగుతానే ఉన్నాయి కానీ సినిమాలో ఉన్న బొక్కలైపోవట్లేదండి బాబు. సీరీస్‌లో విలన్‌కి అండ్ హీరోకి కొన్ని ఎలివేషన్స్ ఉంటాయి. అవి చాలా వరస్ట్‌గా ఉంటాయి. సీరీస్‌లో హెవీ బూతులని అండ్ హెవీ వయలెన్స్‌ని ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలీదు. బూతులు పెడితే రియలిస్టిక్ ఫీల్ రాదురా నాయనా! అక్కడ సిట్యుయేషన్స్ రియల్‌గా ఉంటే మనకి నేచురల్ అండ్ రాగా అనిపించిద్ది. అంతేకాని బూతులని పెడితే అది రియలిజం గాదు. సరే రియలిజం అంటే మీకు అంత ఇష్టమైతే ఫైట్స్ అండ్ ఎలివేషన్స్‌ని ఎందుకు అంత ఆర్టిఫిషియల్ అండ్ ఓవర్ ది టాప్‌గా చూపించారు? అంటే ఇక మీ ఇష్టం. మీకు కన్వీనియంట్ అంతే. ఏది పడితే తీసేయడమే, రాసేయడమే అంతే కదా! సీరీస్‌లో ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్ ఎంత తేట క్యారెక్టర్ అంటే ప్రాక్టికల్‌గా హి కెన్ డు నథింగ్. అలాంటప్పుడు ఎందుకు ఆ క్యారెక్టర్ ఎక్స్ట్రాలు చేస్తాడో అర్థం కాదు. ఈ సీరీస్‌లో మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్స్ అంటే ఇది పోలీస్ క్యారెక్టరేనండి. అండ్ ఇంకొకటి విలన్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్స్‌ని చూస్తుంటే ఒక ఇరిటేటింగ్ ఫీల్ వచ్చేసింది. అంటే ఎంత బ్యాడ్‌గా ఉంటాయో క్యారెక్టర్స్ ఆలోచించండి మీరే. ఇంకా సీరీస్‌లో డ్రామా అండ్ ఎమోషన్స్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత బెటరు. అసలు తక్కువేంటి, అసలు ఆ పదాలకి చాలా దూరంగా స్టోరీని, స్క్రీన్ ప్లేని ప్రిపేర్ చేసుకున్నారాళ్ళు. ఇంకొక ఐటెమ్ సాంగ్ ఉంటది. అది చాలా వరస్ట్‌గా అనిపించింది. ఇప్పుడు ఈ సీరీస్ చూసాక గూగుల్‌కి వెళ్లి వరస్ట్‌కి సినోనిమ్స్ వెతికే ఓపిక కూడా లేదు. వరస్ట్ అంతే. టెక్నికల్‌గా సీరీస్ చాలా పూర్‌గా ఉంది. కొన్ని షాట్స్ అయితే చాలా బిలో పార్‌గా అనిపించాయి. మ్యూజిక్ కూడా బాలేదు. ఒక్కటంటే ఒక్క ట్యూన్ కూడా రిజిస్టర్ కాదు. ఇదే ఒక దిక్కుమాలిన స్టోరీ అయితే దాన్ని కూడా కంప్లీట్ చేయకుండా సెకండ్ సీజన్‌లో మిగతా స్టోరీని చెప్తారంట. పోండి ఎదవ సోది నేనింక పడుకుంటా అని అనిపించినా కూడా మీకోసం రివ్యూ ఇవ్వాలని అలానే భరించా. ఇక పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే
మామూలుగా రవి ప్రకాష్ గారు మంచి యాక్టరే, కానీ బ్యాడ్ రైటింగ్ అండ్ డైరెక్షన్ వల్ల ఆయన యాక్టింగ్ కూడా చిరాగ్గా అనిపించింది. ఇక మిగతా యాక్టర్స్ కూడా ఏం చేస్తారో చెప్పండి, రైటింగ్ అండ్ డైరెక్షన్ అలా ఉంటే. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇట్స్ ఎ బ్యాడ్ 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 సిరీస్. బూతులు తప్పించి ఇంకా ఈ సిరీస్లో ఏమీ లేదు. ఫ్యామిలీ వాచ్ అయితే అస్సలు కాదు, చాలా బూతులు ఉన్నాయి. ఓకే అండి, ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.